మాసంలో ఈ బోనాలను సమర్పించేటటువంటి అక్కచెల్లెల యొక్క కుటుంబాల్లో అమ్మా నువ్వు చల్లగా చూడు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు మేలు జరిగేటట్టు చూడు, 42% రిజర్వేషన్లు అమలయ్యేటట్టు చూడమని చెప్పి నేను అమ్మవారిని వేడుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. సింహవాహిని అమ్మవారికి, లాల్ దర్వాజా అమ్మవారికి హృదయపూర్వకంగా పాదపద్మాలకు నేను నమస్కరిస్తా ఉన్నాను. ఇప్పుడు శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సింహవాహిని మాంకాళి అమ్మవారి దేవాలయ బోనాల పండుగ సందర్భంగా దర్శించుకునే మహాభాగ్యం కలిగినందుకు దాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకు, ఈ కమిటీ సభ్యులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ దేవాలయానికి ఎంతో పాత చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఆనాడు మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా ప్రారంభించబడ్డ మాంకాళి దేవాలయం దాదాపు 130 సంవత్సరాలుగా ఇక్కడ విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అభయహస్తం ఇస్తున్న నేపథ్యం మన అందరికీ తెలుసు. ఈ దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇక్కడే కాకుండా భారతదేశం అంతటి ఉన్నది. ఈ దేవాలయాన్ని భారత ప్రధానులు, రాష్ట్రపతులతో సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది. ఇందులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది చాలా గొప్ప విషయం. ఈ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ రోజే హాలిడే ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారు, మరి రాష్ట్ర మంత్రి వర్యులు, మరి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ వారిరువురు దేవాలయానికి విచ్చేసినారు. వారికి హృదయపూర్వకంగా ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన ప్రాంతంలో ఈ దేవాలయ ఉమ్మడి ఊరేగింపు ప్రారంభించిన వెంకటస్వామి ముదిరాజు గారు ఆ రోజు 100 ఏళ్ల క్రితమే ఈ దేవాలయానికి ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందించినారు. అనేక సందర్భాల్లో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు స్వీకరిస్తున్న ఈ ప్రాంత ప్రజలకందరికీ మేలు జరగాలని, మరి అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి సేవకు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని, అరే ఆగండి, కాలు పోతుంది, ఒక నిమిషం. వారికి సౌహృదయంతో అర్థం చేసుకొని వేదికను కూడా అందరు క్లియర్ చేయగలుగుతారు, చేయాలని మనవి చేస్తా ఉన్నాము. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మన కలెక్టర్ గారు వీరంతా ఇప్పుడు వేదికపైకి రానున్నారు. కాబట్టి దయచేసి వారి ఆ వేదికను క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదికపై ఉన్నటువంటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుల భర్రం గారికి, అలాగే అన్న బండ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఢిల్లీలో మేము బోనాలు నిర్వహించుకోవడానికి వీరి సహకారం ఎంతో ఉంది. వారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి వేంచేస్తా ఉన్నారు. వారి వెహికల్ నంబర్ 49 లాల్ దర్వాజా మోడ్ దగ్గర నుండి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారు వారిని అనుమతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వారితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి దర్శనానికి వచ్చేసారు. వారికి దేవాలయంతో సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. పెద్దలు, మా ఆప్తులు, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని, హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని దేవాలయ కమిటీ సాధారణంగా స్వాగతం పలుకుతుంది. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక పైన ఉన్నటువంటి సోదరులు కాస్త మన ప్రముఖులు వస్తున్నారు కాబట్టి కాస్త వెనక్కిన జరిగి వారికి మన దత్తాత్రేయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి దేవాలయం ముందు ఎవరు ఉండదు, దయచేసి ఇక్కడ ఈ బ్యారికేడ్ ఉండవు. హర్యానా మాజీ గవర్నర్ హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వేదికపైకి క్షమించాలి, వారు ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్నారు. వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ పెద్దలు గవర్నర్ గారు, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. వారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారి వేదిక మీద విచ్చేసిండ్రు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతుంది ఆలయ కమిటీ. మరి ఇటీవలనే ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాలు సైతం హర్యానా నుండి ఢిల్లీ తెలంగాణ భవన్ కు ప్రత్యేకంగా విచ్చేసి అక్కడ జరిగిన బోనాల ఉత్సవాల్లో బండారు దత్తాత్రేయ గారు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో నిర్వహించే ఉత్సవాల్లోనూ, ఇక్కడ లాల్ దర్వాజాలో నిర్వహించే ఉత్సవాల్లోనూ వారు పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వారికి మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. చాలా దేవాలయం పండుగ బోనాల పండుగ తెలంగాణలో అతి ప్రత్యేకమైన పండుగల్లో బోనాల పండుగ ఒకటి. బోనాల పండుగ మహిళల యొక్క పండుగ, మహిళలకు ప్రతీకం. మహిళా సోదరీమణులు బోనమెత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లోకి వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని వారు ప్రార్థిస్తారు. కాబట్టి ఈ బోనాల పండుగను మనం చాలా సంతోషంగా జరుపుకోవాలని, అలాగే నేను కోరుకున్నది ఒకటే, మన తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉండాలని, దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు, మహిళల మీద హింసలు, వీటిని సమాజము అరికట్టడానికి ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమే కాదు. కాబట్టి సమాజంలో మార్పు రావాలా. ఇలాంటి పండుగల ద్వారా మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవంగా తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని, ప్రత్యేకించి సింహవాహిని ఈ మహాకాళి దేవాలయం యొక్క మిత్రులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాల యొక్క పండుగ జరిపి దేశానికి బోనాల పండుగను ప్రదర్శన చేస్తున్నారు. వారికి మారుతి యాదవ్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ మాణిక్ ప్రభు గౌడ్ గారు దత్తాత్రేయ గారిని శాలువాతో సన్మానించి
జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. बोलो लाल दरवाजा महाकाली माता की, बोलो लाल दरवाजा महाकाली माता की. జ్ఞాపిక జ్ఞాపిక మేమంటావు మేమంటా ఏంటి बोलो लाल दरवाजा महाकाली माता की. మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హర్యానా మాజీ గవర్నర్ క్షమించండి మరికొద్దిసేపు ఇప్పుడే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారిని దర్శించుకుంటూ ఇచ్చేసారు. వారందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతము. మరి వారు ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి వారికి కాసేపట్లో వేదిక మీద ఇచ్చేసి ప్రసంగిస్తారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులా బాలకృష్ణమోహన్ గారిని సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్నారు మన ఆలయ కమిటీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు. రఘు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారు వేదిక మీద విచ్చేయనున్నారు. అదిగో దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు గారు. సౌండ్ వస్తలేదమ్మా, సౌండ్ పెట్టు, సౌండ్ సౌండ్ వద్దమ్మా, మైక్ సౌండ్, మైక్ సౌండ్, మైక్ సౌండ్. అదిగో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వస్తున్నారు. వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిచంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. భట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇక్కడండి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క విచ్చేస్తున్నారు. వారికి సాధారణంగా స్వాగతం అవుతున్నాం. వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు
అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేసారు. వారందరికీ కూడా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. వారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. మరి ఈ సంవత్సరం కూడా బట్టి విక్రమార్క గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ, మరి ముందుగా మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलो सिंहवाहिनी महाकाली माता की, बोलो सिंहवाहिनी महाकाली माता की. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ భాగ్యనగరంలో అటు గోల్కొండలో మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజాలో సింహవాహిని మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది. మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది. దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు గాని, దేవాదాయ శాఖ గాని, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే, ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగాన్ని ఉంటది. మెహమానీ నవాజీమే హైదరాబాద్ ఇస్ బార్ भी బడాపన్ దికాయే, చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్య లక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఆలయ కమిటీ వారి అందరికీ, అధికారులకి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బోనాలు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి ఈ బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ, సిబ్బంది కానీ, లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు. ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా, సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు కానీ, ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, వారి సిబ్బంది అంతా కూడా
ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాలు ఉత్సవాలకు కూడా 20 కోట్ల రూపాయల్ని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ప్రాంత ఓల్డ్ సిటీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడగటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవాలయ చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని వారు వేరుకుంటూ ముగిస్తా ఉన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, హైదరాబాద్ యువజన సర్వీసుల శాఖ మంత్రి, క్రీడలు యువజన సంఘ వాకిటి శ్రీహరి గారు వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వాకిటి శ్రీహరి గారు వారు కూడా ఇప్పుడే వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు శ్రీ డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని సన్మానించి జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు, వారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా భక్తులందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ, లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా మా సహచర పెద్ద మనుషులు మంత్రులు బట్టి గారి సమక్షంలో, మా పొన్నమల సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీహరణ. ఇప్పుడు వాకిటి హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని శ్రీ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. బట్టి విక్రమార్క గారిని కూడా, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చేసిండ్రు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం.